తెలంగాణలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేల చేరికలపై ఆ పార్టీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్కు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరటం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సంజయ్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిపైనే సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు జగిత్యాల్లో 2 పవర్ సెంటర్స్పై విస్తృత చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలతో జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేరుకున్నారు. జీవన్ రెడ్డితో ప్రస్తుతం చర్చిస్తున్నారు. బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో పార్టీలో చేరికలపై జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పార్టీలో చేరికలపై 2 రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా అంటే ఒక విధంగా అది అవకాశవాదానికి లేదు నిదర్శనంగా భావిస్తాను చెప్పి ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలి. అంటే ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. అంటే యాజ్ ఆఫ్ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే భావించాను చెప్పాను. సరే ఎవరైనా స్థానిక పరిస్థితులు వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం దాన్ని మరి నేనేం చెప్పలేను. మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిచితంగా ఉందని చెప్పని భావిస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికతో జగిత్యాలలో రాజకీయం వేడెక్కింది. తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగిత్యాలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్దకు కార్యకర్తలు, అనుచరులు చేరుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జగిత్యాల్లో తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యంగా హీటెక్కుతున్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలోకి కొంత చేరికల పర్వం పుంజుకుంది గత 4 రోజులుగా. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న రాత్రి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడము, రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరికతో మొత్తంగా జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. అయితే దాదాపు 6 పర్యాయాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు తెలియకుండానే ఈ మొత్తం ప్రక్రియ జరిగిపోవడం అనేది ఇప్పుడు ఆయన కార్యకర్తల్లో, అభిమానుల్లో కొంత ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారనే కొంత వార్తలు, ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. అయితే మొత్తంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఇప్పటికే అధిష్టానం పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేస్తుంది, ఆయనతో మాట్లాడిస్తుంది, సంప్రదిస్తున్నది. మరొక వైపు కొంతమంది నేతలు కూడా ఇక్కడికి చేరుకొని జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టు తెలుసు. అసలు ఏంటి, ఎందుకు నారాజుగా ఉన్నారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు మాకు రాత్రి 10 గంటలకు తెలిసిన తర్వాత మాకు చాలా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలే బాధలో ఉన్నాం. ఇది మన జీవన్ రెడ్డి గారు ఒక 10 సంవత్సరాల నుండి అధికారంలో లేకున్నా కానీ కార్యకర్తలను ఇటు ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నారు, పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. కొత్త నాయకులను ఇట్లా చేర్పించుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు దీన్ని ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే కానీ ఒక ఎమ్మెల్యే వచ్చి మీ జగిత్యాల సెంటర్లోనే జైన్ కావడం కాంగ్రెస్ పార్టీ పరంగా బలమే కదా, మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? మాకు బలం అనేది ఆల్రెడీ మాకు బలం ఉన్నది. ఇక్కడ పార్టీ బలంగానే ఉన్నది. మీరు చూసిన మొన్న ఎంపీ ఎలక్షన్ లోపల కూడా మాకు ఓట్లు పెరిగినాయి. మాకు ఆల్రెడీ బలంగానే ఉన్నది. ఆయన రావడంతో బలం అనేది ఏం లేదు. చెప్పండి, మీరు అంటే జనరల్గా జీవన్ రెడ్డి గారికి సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రక్రియ జరిగిపోయింది కదా, దీని పట్ల మీరు ఆయన అనుచరులుగా, అభిమానులుగా, కార్యకర్తలు మీరేం చెప్తారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా ఉన్న టైంలో, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ని మరి జీవన్ రెడ్డి గారు కాపాడుకుంటూ కార్యకర్తకు కానీ అటు అధిష్టానానికి కానీ ఒక బలము పార్టీలో ఒక నమ్మకం కలిగించాడు. ఏమని, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి జిల్లాలో ఉనికిగా ప్రతి కార్యకర్తకు అండగా నేను ఉన్నాను అని చెప్పి ఆయన నడిపించినటువంటి వ్యక్తి. 40 ఏళ్ళ సీనియర్ నాయకునికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవం ఇవ్వాలి. ఎలా 40 ఏళ్ళ నాయకునికి ఒకవేళ ఎమ్మెల్యే గారిని నువ్వు చేర్పించుకోవాలనుకున్నప్పుడు కూడా వీరి ఆలోచన విధానం అయితే తీసుకోవాలి కదా. ఇది వ్యక్తిగతంగా ఆయన మనోభావానికి దెబ్బతీసినట్టు, ఆయనతో పాటు ఆయన నమ్ముకున్న లక్షల కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరిగిందని అనుకుంటున్నాను నేనైతే. అయితే మొత్తంగా 2 పవర్ సెంటర్స్ ఇప్పుడు మా జగిత్యాల్లో నెలకొనడంతో మొత్తంగా ఈ 2 అంటే అటు ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు, మరొక వైపు ఎమ్మెల్సీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, వీళ్ళ మధ్య కొంత అగాధం అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఏ టర్ను తీసుకోబోతున్నాయనేది మాత్రం ఇప్పుడు కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.